హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు మన వీడియోలో మంచి రుచిగా మష్రూమ్ మసాలా కర్రీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే మష్రూమ్ని ఇలా క్లీన్ చేయడంతో పాటు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. కూర మంచి రుచిగా వచ్చేలా కమ్మటి గ్రేవీతో ఎలా వండాలో చూపిస్తాను. మీరు కూడా నేను చూపించబోయే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మనం అన్నం, పులావ్, రోటీ, బిర్యానీ, చపాతీ, పూరీలో ఇలా ఎందులోకైనా తీసుకున్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ మష్రూమ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ సోంపు వేసేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 3 ఇలాచి, అలాగే 1 స్టార్ యానిస్, అలాగే 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయలని ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చిని వేసేసుకొని 1 రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి టమాటాలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 120 గ్రామ్ మష్రూమ్ తీసుకున్నానండి. ఈ మష్రూమ్ని ముందుగా బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఈ మష్రూమ్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్నాక ఒకసారి బాగా కొద్దిగా వాటర్ తీసుకొని క్లీన్ చేసేసుకొని మీకు కావాల్సిన సైజులో ఇలా మష్రూమ్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న టమాటాలు ఉడికాయో లేదో చూద్దాం. చూడండి, టమాటాలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి బాగా కలపండి. మనం తీసుకున్న మసాలాలన్నీ మష్రూమ్కి బాగా పట్టేలా ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. దీని వలన మష్రూమ్కి ఉప్పు, కారం, మసాలాలన్నీ మష్రూమ్కి చక్కగా పడతాయి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకోవాలి. మనకు గ్రేవీ అనేది మరీ పల్చగా ఉండదండి. అలాగే మష్రూమ్స్ కూడా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా తక్కువగానే నీళ్ళను తీసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీని ప్రిపేర్ చేశాక ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ మంచిగా పైకి తేలుతుంది. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని అలాగే చివర్లో ఇందులోకి కొత్తిమీర ఆకును తీసుకొని కలిపామంటే కమ్మని రుచితో మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా మనం అన్నం, పులావ్, రోటీ, బిర్యానీ, చపాతీ, పూరీలో ఇలా ఎందులోకైనా తీసుకున్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.